వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు గైస్. ఈరోజు మనము ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా ఈ 3 నెట్వర్క్ మనకి కొత్త ప్లాన్స్ అయితే ఇంప్లిమెంట్ చేసిందనమాట. చాలా రీజనబుల్గా ఉన్నాయి. తక్కువ ప్రైస్తో మనకి ఎక్కువ డేస్ వచ్చే విధంగా వీళ్ళైతే ప్లాన్ చేశారనమాట. అంటే మనకి వ్యాలిడిటీ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే డేటా కూడా చాలా ఫాస్ట్గా అయితే మనకు వస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి వీళ్ళు ప్రైజెస్ అయితే తగ్గించారనమాట. ప్రతి ఒక్క యూజర్ ఈజీగా అయితే రీఛార్జ్ చేసుకునే విధంగా అయితే ఉన్నాయి ప్లాన్స్. అవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీడియో స్కిప్ చేయదండి గైస్. మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన జియో అనమాట. మనకి జియోలో ఏమైనా కొత్త ప్లాన్స్ పెట్టారు, ఇంత ముందు ఉన్న ప్లాన్స్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏమైనా డిక్రీజ్ చేశారు మొత్తం. యాక్చువల్గా జియోలో ఒక ప్లాన్ ఉంది అనమాట, ₹458 అని ఒక ప్లాన్ ఉంది. ₹448 కి అయితే డిక్రీజ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి 84 days వ్యాలిడ్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ 3 months అనుకోండి ఈజీగా. ఇంకా 6 days తక్కువ 3 months కి పర్లేదు. మనకి ₹448 కంటే కొంచెం వర్త్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. నెట్వర్క్ ఇష్యూస్ ఉండవు, మనకి ఇంకా బాగుంటుంది. వ్యాలిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. డేటా కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి జియో సినిమా, అలాగే జియో టీవీ ఇలాంటి కొన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ఈ ప్లాన్స్ కూడా. మనం నెక్స్ట్ ప్లాన్ చూసినట్టయితే జియోలోనే ఇంతకుముందు ఉన్న ప్లాన్లో మనకి ₹1,958 పెట్టారనమాట. ఇది మనకి ఎంతవరకు తగ్గిందంటే ₹1,748 అయితే తగ్గింది చెప్పొచ్చు. చాలా తక్కువ తగ్గింది. ఆల్మోస్ట్ ₹210 అయితే డిక్రీజ్ ఉందన్నమాట మన ప్రైజు. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు చాలా తగ్గించారని చెప్పొచ్చు. మనకి ఓవరాల్గా 360 days అయితే మనకి ప్లాన్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 1 year పైన అనుకోండి. ఇది గైస్ ఓవరాల్గా జియో కొత్త ప్లాన్స్ అయితే తెచ్చింది. 2 ప్లాన్స్ అయితే ప్రెసెంట్ అయితే ఇంప్లిమెంట్లు ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎయిర్టెల్ అనమాట. మనకి ఇక్కడ ఎయిర్టెల్ కొత్త ప్లాన్ చూసినట్టయితే ₹1,959 అయితే పెట్టారు. అంటే ఈ ప్లాన్ ఉండింది, ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే డిక్రీజ్ చేస్తారనమాట. ఇది మనకి ₹1,849 అయితే డిక్రీజ్ చేస్తారని చెప్పొచ్చు. చాలా తగ్గింది, చాలా రీజనబుల్గా ఉందన్నమాట. ఎయిర్టెల్ ప్లాన్లు కూడా ఏది తీసిపడిన అవసరం లేదు మనకి. ఇందులో ఏమంటే మనకి 365 daysకి అయితే మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. జియోతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఎక్కువే. అలాగే ఇందులో మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. అలాగే హెలో ట్యూన్స్ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి యాక్చువల్గా మంత్కి ఒక హెలో ట్యూన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ ఎక్కువ డేకి మనం రీఛార్జ్ చేస్తాం కాబట్టి అప్రాక్సిమేట్లీగా నాకు తెలిసి 1 week ఒకసారి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట హెలో ట్యూన్స్ కూడా. మీకు దీన్ని బట్టి మీకు నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే జీబీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మీకు. అలాగే ఇంకా ఇందులో కూడా మనకి 5G తెచ్చారు కాబట్టి మనకి అన్లిమిటెడ్గా నెట్వర్క్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వోడాఫోన్ అండ్ ఐడియా అనమాట. ఇందులో మనకి ఎటువంటి ప్లాన్స్ అయితే ఆల్రెడీ లేవు, ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇంతకుముందు మన జియో, ఎయిర్టెల్ ప్లాన్స్ అవి ఆల్రెడీ ఉండేటివి, బట్ ఇప్పుడు డిక్రీజ్ చేస్తారు. బట్ మనకి వోడాఫోన్ ఐడియాలో ఉండేది ఒకే ఒక ప్లాన్ అనమాట. అది కూడా చూద్దాము. అందుకే కొత్త ప్లాన్ పెట్టారు. ₹1,460 అయితే పెట్టారనమాట. ఇది న్యూ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి 270 days వరకు అయితే మనకి నెట్వర్క్ అయితే ఉంటుంది అనమాట. అంటే అంతవరకు వ్యాలిడిటీ అనుకోండి. అంటే ఇంతకుముందు రెండు నెట్వర్క్స్ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువే అనుకోండి, వోడాఫోన్ అండ్ ఐడియా. ఇందులో కూడా మనము అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, అలాగే వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు నాకు తెలిసి. ఇది గైస్ ఓవరాల్గా ఈ 3 నెట్వర్క్స్ మనకి బిఎస్ఎన్ఎల్ అది త్వరలో రాబోతుంది నాకు తెలిసి. అది ఇంకా చాలా రీజనబుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది గవర్నమెంట్ నెట్వర్క్ కాబట్టి కొంచెము బాగుంటుంది అనమాట, మనకి రీజనబుల్గా ఉంటుంది అని చెప్పచ్చు. ఇది గైస్ ఓవరాల్గా ఈ 3 నెట్వర్క్స్ ప్లాన్స్ గురించి వచ్చినట్టయితే మర్చిపోకుండా మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.